అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మంచి శుభవార్తే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ తల్లికి వందనానికి సంబంధించి అంటే 2024-25 బడ్జెట్కు సంబంధించి 6,284 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది. కాబట్టి ఖచ్చితంగా ఇది 2025 జనవరి నుంచి అమలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే తల్లికి వందనం పథకానికి కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మంచి శుభవార్తనే చెప్పాలి. మన నారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేస్తామని ఆనాడే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందుకు అనుగుణంగానే 2024-25 తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి సుమారు 6,280 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నిన్నటి రోజున బడ్జెట్ సమావేశాలలో ఈ బడ్జెట్ అనేది ఆ పథకానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అమలు అనేది జనవరి నుంచే ఉండే అవకాశమే ఉన్నది. బహుశా మనకి తెలిసి ఇంకో డిసెంబర్ ఎండింగ్ లోపల ఈ పథకం యొక్క అమలు విధి విధానాలు అనేది ఒక జీవో అనేది విడుదల అయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మనం అంతవరకు వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ 2024-25కు సంబంధించి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి సుమారు 6,280 కోట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. మహిళలు ఖచ్చితంగా మీకు జనవరి నుంచే వచ్చే అవకాశం ఉన్నది. కానీ వీటికి సంబంధించి మీ దగ్గర ఏ జిరాక్స్లు ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఏపీ ప్రభుత్వం నుంచి ఒక జీవో అప్డేట్ అయిన తర్వాత అంటే అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు ఒక వీడియో రూపంలో తెలియజేస్తాను. అంతవరకు వేచి చూడండి. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను మరొక వీడియో చేసి మీకు క్లుప్తంగా అంటే వివరించి మీ యొక్క జిరాక్స్లు ఇవి రెడీగా ఉంచుకోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని నేను పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంటే మన ఏపీ ప్రభుత్వం అఫీషియల్గా ఒక జీవో విడుదల చేసిన తర్వాత. కానీ ఇప్పుడు ఈ తల్లికి వందనానికి సంబంధించిన బడ్జెట్ మాత్రమే కేటాయించింది. కానీ ఈ తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు అవుతుందని అనేది ఒక డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉన్నది. కాబట్టి ఆ డేటు ప్లస్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎప్పుడు ఏవి కావాలి అనేది మన ఏపీ ప్రభుత్వం నుంచే వచ్చిన తర్వాత అప్డేటు మీకు ఒక వీడియో రూపంలో తెలియజేసి మీ దగ్గర ఇవి ఉండాలి అనేది కూడా నేను తెలియజేస్తాను. అంతవరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.